ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా గీత, అప్కమింగ్ మూవీ, దాంట్లో మ్యూట్ గర్ల్ కింద చేశారు, అట్ ద సేమ్ టైమ్ ఒక ఆఫన్ కింద కూడా చేశారు కదా యాక్చువల్ గా. సో ఇది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్. సో మరి దీన్ని యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఎలా అనిపించింది మీకు ఓవరాల్ గా? ఆనెస్ట్లీ కుమారి తర్వాత నేను బబ్లీ గర్ల్స్ చేసి కొంచెం బోర్ అయ్యాను. అండ్ సిమిలర్ రోల్స్ నాకు వచ్చింది. నాట్ కంప్లైనింగ్, బట్ I got a little bored. Challenging only because I wanted to do something different. Yes. Lot of actresses don't get to play mute girls. Sign language learn cheyadaniki, sign language lo perform cheyadaniki, sign language lo expressions cheyadaniki. It was a challenge. Not in terms of I want to establish that I'm a very good actress, but in terms of how much can I push myself and whether I can do it. So from that point of view, I thought let's take it up as a challenge to see if I can be a mute girl. ఓకే, కొంచెం అక్కడక్కడ తెలుగు కూడా వాడుతున్నాను. మీకు నేను తెలుగులో మాట్లాడతా, బట్ ఈ సెంటెన్స్ లో చాలా ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి. సో వీఆర్ రిక్వెస్టింగ్ దట్, ఎందుకంటే మీ తెలుగు వినాలని కూడా చాలా మంది తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి. అయితే సైన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నారా ఈ సినిమా కోసం? 1 week వర్క్ షాప్ చేశాను. ఆ తర్వాత సెట్ లో కూడా డైలీ వెళ్ళాక మార్నింగ్ ఫస్ట్ డైలాగ్స్ నా సైన్ లాంగ్వేజ్ టీచర్ కి ఇచ్చేస్తా. ఆ తర్వాత నా సైన్ లాంగ్వేజ్ టీచర్ నాకు తెలుగు ట్రాన్స్లేట్ సైన్ లాంగ్వేజ్ లో చేసి నాకు సైన్ లాంగ్వేజ్ నేర్పించింది. ఆ తర్వాత నేను పెర్ఫార్మ్ చేశాను. సో చాలా లెందీ ప్రొసీజర్ ఇది. జస్ట్ డైలాగ్స్ నేర్చుకుని పర్ఫార్మ్ చేయడానికి అంత సింపుల్ గా లేదు ఇది యాక్చువల్ గా. అంత సింపుల్ గా లేదు. యాక్చువల్ గా ఇది సెంటిమెంట్ ఓరియంటెడ్ గా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మీకు వెరీ ఎమోషనల్ సెంటిమెంటల్ డ్రామా. రైట్, సెంటిమెంటల్ డ్రామా కదా.